హాయ్ అండి, హాయ్ ఎవరీవన్. మనము ఇంతకు ముందు వీడియోలో ఈ ప్రమేయాల గురించి కాన్సెప్ట్ తెలుసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన కొన్ని సమస్యలు ఈరోజు చూసుకున్నాం. ఓకేనా? క్రింది వానిలో ప్రమేయం ఏది? క్రింది వానిలో ప్రమేయం ఏది? ఏ వచ్చేసి ఇక్కడ ప్రమేయము 1,2, 2,3, 2,4. ఓకే. నెక్స్ట్ బి వచ్చేసి x, y such that x is equal to 3, y is equal to 2, 5, 7. సి మూడోది వచ్చేసి ఇక్కడ ఏ అని ఇచ్చాడు 1, 2, 3, బి ఇచ్చాడు PQ, 1 నుంచి Pకి 3 నుంచి Qకి సంబంధం ఏర్పడింది. దాని ప్రమేయమా కాదా అని అడుగుతా ఉన్నాడు. డి వచ్చేసి 1, A, 2, B, 3, C. ఈ వీటిలో ఏది ప్రమేయం అని అడుగుతా ఉన్నాడు. ఏది ప్రమేయం అని అడుగుతా ఉన్నాడు. మనం ఏని గమనించుకున్నట్లయితే 1, 2, 2, 3, 2, 4 అంటే ప్రథమ నిరూపకాలు అనేవి ప్రదేశం కింద ఉంటాయి మనకి. అంటే మనం ఇలా తీసుకుంటే ఇది ఏ, ఇది బి అనుకున్నట్లయితే ప్రథమ నిరూపకాలు ఏమొచ్చినాయి? 1, 2, 2. చూడండి, 1, 2, 2 అంటే ప్రథమ నిరూపకాలలో 2 ఒకటే రాకూడదు కదా. ఓకేనా? ప్రదేశము అనేది ఒకే అంకె 2 సార్లు రాకూడదు. కాబట్టి ఇది ప్రమేయము కాదు. ప్రమేయము కాదు. రెండోది మనం చూసుకున్నట్లయితే x, y such that x is equal to 3, y is equal to 2, 5, 7 అని ఇచ్చాడు. సరే, ఈ y వాల్యూస్ ఏమైనా తీసుకోవచ్చు, మనకు ప్రాబ్లం లేదు. బట్ x కి కూడా 3 ఇండిపెండెంట్ వాల్యూస్ ఉండాలి. 3 ఇండిపెండెంట్ వాల్యూస్ ఉండాలి, లేదా ఇంకెక్కువ ఉండొచ్చు. ఓకే. నెక్స్ట్ ఏంటంటే x is equal to 3 అంటున్నాడు. అంటే ఒక్కటే ఇచ్చాడు అనమాట. అంటే ఇక్కడ ఏలో x అనుకుంటే x వాల్యూ 3 ఇచ్చాడు. బిలో y అనుకుంటే y వాల్యూ 2, 5, 7 ఇచ్చాడు. అంటే ఇప్పుడు కూడా ఫస్ట్ సారి చెప్పుకున్నట్లే మనకి సంబంధం అయితే అవుతుంది, కానీ ప్రమేయము అవ్వట్లేదు. ఎందుకంటే ప్రదేశము ఒక్కటే ఉంటుంది. కాబట్టి ఇది కూడా ప్రమేయము కాదు. మూడోది గమనించినట్లయితే మనము ఇక్కడ ఏ ఇచ్చాడు, బి ఇచ్చాడు, F from A to B ఒక ప్రమేయం అయినట్లయితే ఇక్కడ ఇస్తున్నాడు 1 నుంచి Pకి సంబంధము, 3 నుంచి Qకు సంబంధం అని ఇచ్చాడు. మరి ఇది ప్రమేయమా కాదా అంటే డెఫినెట్లీ కాదు. ఎందుకు కాదయ్యా అంటే మనకు ప్రదేశంలోని ఖాళీగా ఉండకూడదు. ఏలోని ప్రతి మూలకానికి బిలో కనీసం ఒక్క సంబంధమైన ఉండాలి, ఒక్క నిరూపకమైన ఉండాలి. కాబట్టి ఇది కూడా ప్రమేయము కాదు. మనం ఇది గమనించినట్లయితే 1, A, 2, B, 3, C అంటే మనకు విడిగా ప్రదేశము 3 ఉంది. అంటే F1A, F1A, F2B, F3 C అయిందనమాట. అంటే 3 వేరు ప్రదేశాలు, వేరు సహ ప్రదేశాలు సంబంధం ఏర్పడింది. కాబట్టి ఇది ప్రమేయమే. ఓకేనా? నెక్స్ట్ రెండోది చూసుకుంటే F from A to B, f of x is equal to 2x plus 5 అయినా విలోమ ప్రమేయం అడుగుతున్నాడు. F inverse of y. ఓకేనమ్మా? అయితే మనం ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం? XY లో ఇస్తే పోయినసారి అంటే ఇంతకుముందు వీడియోలో ఏం చెప్పామంటే f of x is equal to y. ఓకే కదా? f of x is equal to y అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ప్రమేయము ఫంక్షన్ అనేది f of x is equal to y. ఓకే కదా? అంటే f of x అనేది y వ్యాప్తి అని అర్థం. ఓకేనా? నెక్స్ట్ మరి f of x అంటే ఏంటిది? ఇది 2x plus y ఇచ్చాడు. అంటే y is equal to 2x plus 5. ఓకేనమ్మా? f of x. మరి దీని నుంచి f of x is equal to y కాబట్టి దీని నుంచి ఏంటంటే f inverse of y is equal to x అవుతుంది. f inverse of
ఇది యువతలకు వచ్చింది కాబట్టి ఇన్వర్స్ అవుతుంది. ఫంక్షన్ అనేది విడిపోతుంది కాబట్టి ఇక్కడ ఎక్స్ అవుతుందమ్మా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై. దాని నుంచి మనం ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ వై. అంటే ఇందులో మనం చించేసేది ఏమి లేదు. ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే వై అనుకుంటున్నాం కాబట్టి వై ఈజ్ ఈక్వల్ టు ఇచ్చిన ఫంక్షన్ వేసుకున్న తర్వాత మనం అడిగింది ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ వై కాబట్టి ఎక్స్ విలువ కనుక్కుంటే సరిపోయింది అంతే. ఓకేనా. వై ఈజ్ ఈక్వల్ ఏమి ఇచ్చాడు ఇప్పుడు 2x + 5. వై ఎక్కడి నుంచి వచ్చినాయంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై. ఇప్పుడు దీని నుంచి మనము 2x అలా ఉంచి 5 తీసుకొస్తే 2x ఈజ్ ఈక్వల్ టు వై మైనస్ 5. ఓకే కదా. 5 తీసుకొచ్చాం. 2x ఈజ్ ఈక్వల్ టు వై మైనస్ 5. దీని నుంచి మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతున్నాయి అంటే వై మైనస్ 5/2. వై మైనస్ 5/2. మరి ఎక్స్ అంటే ఏంటిదయ్యా అంటే ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ వై. ఇక్కడ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ వై. ఎక్స్ అంటే ఏంటది ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ వై అంటే విలోమ ప్రమేయం. మనం అడిగింది కూడా అదే కదా. అప్పుడు ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు వై మైనస్ 5/2. వై మైనస్ 5/2. మూడోది చూసుకుంటే మనము ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్, జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3x + 2 అయినా గాఫ్ ఆఫ్ -2 ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నాడు. గాఫ్ ఆఫ్ -2 అంటే జీ సర్కిల్ ఎఫ్ అని చదువుకోవచ్చు మనము. జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 2 అని దాని అర్థం అనమాట. నెక్స్ట్ ఇప్పుడు జీ ఆఫ్ సర్కిల్ బదులుగా ఆఫ్ ఎఫ్ ఆఫ్ 2 అని దీని అర్థం. ఎఫ్ ఆఫ్ 2 అని దీని అర్థం అనమాట. మరి జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 2 అంటే -2. ఎఫ్ ఆఫ్ -2. జీ ఆఫ్ అసలు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంతమ్మా ఎక్స్ స్క్వేర్. ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లో ఎక్స్ ప్లేస్ లో -2 పెడుతున్నాం అనమాట. ఎక్స్ ప్లేస్ లో -2 పెడుతున్నాం అంటే -2 హోల్ స్క్వేర్ అంటే 4. జీ ఆఫ్ 4 అర్థమైంది కదా. జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనమాట. జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ -2 అడిగాడు. ఇక్కడ -2 అడిగాడు. జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ -2 అంటే ఇక్కడ ఉన్న ఎక్స్ ప్లేస్ లో -2 పెట్టాలా. ఇక్కడ ఉన్న ఎక్స్ ప్లేస్ లో -2 పెట్టాలా. ఎక్స్ స్క్వేర్ కాబట్టి -2 హోల్ స్క్వేర్ 4 అవుతుంది అనమాట. ఇప్పుడు దీని నుంచి మనం ఏం రాసుకోవచ్చు జీ ఆఫ్ 4 అంట. మరి జీ ఆఫ్ 4 అంటే ఇక్కడ ఎక్స్ ప్లేస్ లో 4 పెట్టాలి. ఇక్కడ ఉన్న దాంట్లో ఎక్స్ ప్లేస్ లో 4 పెట్టాలి జీ ఆఫ్ కాబట్టి. ఓకేనమ్మా. జీ ఆఫ్ ఎక్స్ ప్లేస్ లో 4 అంటే 3 ఇంటూ ఎక్స్ అంటే 4 + 2 డైరెక్ట్ గా వేసుకోవచ్చాము. ఒక స్టెప్ అని చెప్తున్నాను. 4 × 12 + 2 14. ఓకేనమ్మా. ఏం లేదు. జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ అన్నప్పుడు మనం ఏదైతే అడుగుతున్నాడో దాన్ని ఎక్స్ ప్లేస్ లో ప్రతిక్షేపించుకుంటే మనకి సరిపోయింది అనమాట. అది తర్వాత జీ ఆఫ్ అయింది. జీ ఆఫ్ అని ఎంత వాల్యూ వచ్చిందో అక్కడ జీ ఆఫ్ ఎక్స్ లో ఎక్స్ ప్లేస్ లో ఎంత ఉంటే అంత పెట్టాలన్నమాట. ఇక్కడ ఎంత ఉంటే అంత ఎక్స్ ప్లేస్ లో పెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/x + 1. ఎక్స్ బిలాంగ్స్ టు 0, 1, 2, 3 అయినా ప్రమేయం యొక్క వ్యాప్తి అడుగుతున్నాడు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై. ఈ వై అనేది మనకి వ్యాప్తి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై. ఇక్కడ ఎక్స్ ప్లేస్ లో ఏది పెట్టినా ఇక్కడ వై వాల్యూ ఏదైతే వస్తుందో అది వ్యాప్తి. 1 ఫస్ట్ 0 పెడదాం. ఎక్స్ వాల్యూ 0, 1, 2, 3 కాబట్టి ఎఫ్ ఆఫ్ 0. ఎఫ్ ఆఫ్ 0 అంటే ఎక్స్ ప్లేస్ లో 0 పెడితే 1/1 దట్ ఈస్ 1. ఎఫ్ ఆఫ్ 1 పెట్టుకుంటే ఎక్స్ ప్లేస్ లో 1 పెడితే 1/2 దట్ ఈస్ 1/2. ఎఫ్ ఆఫ్ 2 ఎక్స్ ప్లేస్ లో 2 తీసుకుంటే 1/3 దట్ ఈస్ 1/3. ఎఫ్ ఆఫ్ 3 ఎక్స్ ప్లేస్ లో 3 తీసుకుంటే 1/4. ఇప్పుడు వ్యాప్తి ఏందయ్యా అంటే 1, 1/2, 1/3, 1/4. ఇది వ్యాప్తి. ఓకేనా.
నెక్స్ట్ చూడమ్మా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1/2 ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1/2 అయినా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2 ఇజ్ ఈక్వల్ టు ఎంత? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2 ఇజ్ ఈక్వల్ టు ఎంత? ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2 అడిగాడు కాబట్టి మామూలుగా కింద ఆన్సర్స్ లో ఒకే మామూలుగా ఇది ప్రతిక్షేపించినప్పుడు డైరెక్ట్ గా ప్రతిక్షేపిస్తే వచ్చేటట్లుగా ఉంటే పర్వాలేదు, కానీ కింద ఆప్షన్స్ బట్టి మనము దాన్ని చేయాల్సి వస్తుంది అనమాట. ఓకేనా? కింద ఆప్షన్స్ ఏమి ఇచ్చాడంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ 2 అట. ఒకటి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ 2, రెండు ఎక్స్ ప్లస్ 2 ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఎక్స్ ప్లస్ 2 ఎఫ్ ఆఫ్ ఎక్స్, 3 ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై ఎక్స్ ప్లస్ 2, ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై ఎక్స్ ప్లస్ 2, 4 ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఓకేనామా? ఇలా ఇచ్చాడనమాట. ఆప్షన్స్ బట్టి మనము ఆ సమాధానం ఎలా అనేది ఆలోచించాలి. అదే మామూలుగా ఇక్కడ వేరే ఈ ఎఫ్ ఆఫ్ లాగా కాకుండా ఉన్నట్లయితే దీన్ని మనం ఎలా చేస్తామంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1/2, ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1/2, దానికి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2 కాబట్టి ఎక్స్ ప్లేస్ లో ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 మైనస్ 1, ఓకే కదా? దీని ప్లేస్ లో ఎక్స్ ప్లస్ 2 పెడతాము, బై 2 వచ్చింది, ఎక్స్ ఇంటూ ఇక్కడ ఒకటి పోతే ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 1/2 ఇలాగైనా ఉండొచ్చు ఆప్షన్. లేదా దీన్ని ఈ రెండింటిని మల్టిప్లై చేయడం అనమాట. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 2x ప్లస్ 2. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఈ రెండింటిని కూడితే 3x ప్లస్ 2, ఓకేనా? ఇలా కూడా ఉండొచ్చు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 2. ఈ రెండింటిలో ఏ ఆప్షన్ మామూలుగా అంటే ఎఫ్ అనేది ఇక్కడ అన్నిట్లో కూడా ఎఫ్ ఆఫ్ ఎక్స్ లాగా చూపించాడు మనకి. కాబట్టి ఇలా డైరెక్ట్ గా చేస్తే మనకు అక్కడ రాదు. కాబట్టి ఇలా చేయకుండా మనం ఏం చేయాలంటే మామూలుగా ఫస్ట్ ఏం చేద్దామంటే ఇక్కడ ఎఫ్ ఆఫ్ 2 అడిగాడు కదా, ఎఫ్ ఆఫ్ 2 అడిగాడు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ లాగా కూడా అడిగాడు. కాబట్టి మనం ఫస్ట్ ఏం చేద్దామంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 చేద్దాం ముందు. ఎక్స్ ప్లస్ 2 ఎంత అని అడిగాడు, ఓకే పర్వాలేదు. ఎక్స్ ప్లస్ 1 చేద్దాం ముందు. ఎక్స్ ప్లస్ 1 చేస్తే ఇక్కడ ఎక్స్ ప్లస్ లో ఎక్స్ ప్లస్ 1 పెడితే ఎక్స్ ప్లస్ 1, మళ్ళీ ఇక్కడ ఎక్స్ ప్లస్ లో ఎక్స్ ప్లస్ 1 పెడతాం, ఎక్స్ ప్లస్ 1, ఎక్స్ట్రా మైనస్ 1 ఉంది, -1/2 ఓకే కదా? ఎక్స్ ప్లస్ 1 కనుక్కుంటున్నాం ముందు. ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 బదులుగా ఎక్స్ ప్లస్ లో ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ లో ఎక్స్ ప్లస్ 1 ఆల్రెడీ -1 ఉంది /2. ఈ 1 కి క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి మనకేమొచ్చిందంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 1/2, ఓకే? ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 1/2 అది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 అలా ఉంచుకోండి, ఓకేనా? అలా ఉంచుకుందాం మనం. నెక్స్ట్ మనం అడిగింది ఏంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2 ఇజ్ ఈక్వల్ టు ఎంత అన్నాడు. అంటే ఇక్కడ ఎక్స్ ప్లస్ 2 పెట్టండి, ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ లో ఎక్స్ ప్లస్ 2, ఎక్స్ ప్లస్ 2 -1/2 ఓకే కదా? నెక్స్ట్ దీని నుంచి మనము ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఇందులో నుండి ఒకటి పోతే ఎక్స్ ప్లస్ 1/2 ఇంటూ ఎక్స్ పైన ఎక్స్ పెట్టాం కాబట్టి, అంటే లవంలో ఎక్స్ పెట్టాం కాబట్టి హారంలో కూడా మనము ఏం చేయాలి, ఎక్స్ పెట్టుకోవాలన్నమాట, ఎక్స్ పెట్టుకోవాలి. దీని నుంచి మనం ఏం రాసుకోవచ్చు, ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 2/2x రాసుకోవచ్చు కదా, ఓకేనా? ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2 లో ఎక్స్ ప్లస్ లో ఎక్స్ ప్లస్ 2 పెట్టాము,
ఇలా వచ్చింది. వచ్చిన దానికి ఎక్స్ట్రా ఎక్స్ అనేది లవంలో యాడ్ చేసి హారంలో కూడా యాడ్ చేసాము. ఎందుకు ఈ రెండింటిని కొట్టేస్తే అదేమి మారదు కాబట్టి దీన్ని x ఇంటూ x ప్లస్ 1 ఇంటూ x ప్లస్ 2 అని రాస్తున్నాము. x ఇంటూ x ప్లస్ 1 ఇంటూ x ప్లస్ 2 బై 2x. మనకి ఇక్కడ చూస్తే మనకి ఏమొచ్చింది, f ఆఫ్ x1 ఇజ్ ఈక్వల్ టు x ఇంటూ x ప్లస్ 1 బై 2, x ఇంటూ x ప్లస్ 1 బై 2. ఈ మొత్తం ప్లేస్ లో మనం ఏం రాసుకోవచ్చు, f ఆఫ్ x ప్లస్ 1 రాసుకోవచ్చు. ఓకేనా, x ఇంటూ x ప్లస్ 1 బై 2, x ఇంటూ x ప్లస్ 1 బై 2 ప్లేస్ లో f ఆఫ్ x ప్లస్ 1 రాయొచ్చు. ఇంటూ x ప్లస్ 2 బై x మిగిలింది, x ప్లస్ 2 బై x. ఓకేనా, బై x. ఇది ఎక్కడ ఉంది ఇప్పుడు, మనకి 4వ ఆప్షన్ లో ఉంది కదా, x ప్లస్ 2 ఇంటూ f ఆఫ్ x ప్లస్ 1 బై x, x ప్లస్ 2 ఇంటూ f ఆఫ్ x ప్లస్ 1 బై x. ఓకేనమ్మా, ఇచ్చిన వాటిలో ఆప్షన్ బట్టి మనం చేసుకోవాలి. అదే ఆప్షన్ లో మామూలుగా ఉంటే ఫస్ట్ లో చేసినట్లుగా x ప్లస్ లో x ప్లస్ 2 పెడితే సరిపోతుంది అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ f ఫ్రమ్ x టెన్స్ టు 2x² ప్లస్ 3 గల ప్రదేశము -4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4. అంటే x వాల్యూ అనేది -4 నుండి 4 వరకు ఉంది. అయినప్పుడు దాని యొక్క వ్యాప్తి ఎంత అని అడుగుతా ఉన్నాడు. కింద ఆప్షన్స్ లో ఏమి ఇచ్చాడంటే, కింద ఆప్షన్స్ లో ఈ విధంగా ఇచ్చాడు అనమాట. f ఫ్రమ్ x టెన్స్ టు 2x² ప్లస్ 3 గా గల ప్రదేశము -4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4. అంటే ప్రదేశము అనేది -4 నుండి 4 వరకు ఉన్నదయ్యా. అయితే ప్రమేయం యొక్క వ్యాప్తి y ఎంత అన్నాడు. కింద ఆప్షన్ లో వచ్చేసి ఇవి ఇవ్వడం జరిగింది అనమాట. 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు y లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 11, 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు y లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35, -29 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు y లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు -35, -35 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు y లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు -35. అయితే ఇప్పుడు మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు, 2x² ప్లస్ 3 అని ఇచ్చాడు. దీని వాల్యూస్ ఏంటంటే -4 నుండి 4 వరకు ఇచ్చాడు. -4 నుంచి 4 వరకు ఇచ్చాడు. అయితే మనం వేరువేరుగా అయితే ప్రత్యేకించి x ప్లేస్ లో అన్ని ప్రతిక్షేపిస్తూ వెళ్ళాలన్నమాట. -4, -3, -2, -1, 0, 0, 1, 2, 3, 4. అయితే ఇక్కడ చిన్న పాయింట్ ఏంటంటే, ఓకేనా, ఆ చిన్న పాయింట్ ఏంటంటే ఇక్కడ ఉన్నది x², సింగిల్ x కాదు కదా, x² ఉన్నది. x² అంటే మైనస్ వాల్యూ అయినా ఒకటే, ప్లస్ వాల్యూ అయినా ఒకటే. ఓకేనా, ఇక్కడ x² ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ అయినా ఒకటే, ప్లస్ అయినా ఒకటే. అంటే ఇక్కడ లిమిట్స్ ఏమో మధ్యలో ఇచ్చాడు కాబట్టి మనము -4 వాల్యూ అయినా +4 వాల్యూ అయినా అదే పెద్ద వాల్యూ అవుతుంది. మరి మనకు చిన్న వాల్యూ కావాలంటే ఇది -4 నుండి 0 నుండి 4 ఈ అంకెల్లోనే ఉంది కాబట్టి మనకు లీస్ట్ వాల్యూ వచ్చేసి 0 దగ్గరే వచ్చింది. అది మనం ఆలోచించినట్లయితే. ఓకేనా, అయితే ఇప్పుడు లీస్ట్ వాల్యూ మనకు కావాలి అంటే x ప్లేస్ లో 0 పెట్టేద్దాం. 2 ఇంటూ 0² అంటే 0 ప్లస్ 3 దట్ ఈజ్ 3. ఓకే, దట్ ఈజ్ 3. అదే అంటే గ్రేటర్ వాల్యూ వచ్చేసి 4. అది -4 పెట్టుకున్నా పర్వాలేదు, +4 పెట్టుకున్నా పర్వాలేదు. 2 ఇంటూ 16 ప్లస్ 3, 2 ఇంటూ 16 ప్లస్ 3, 2 16s are 32 ప్లస్ 3 35. దీని వాల్యూ ఎక్కడ ఉన్నది అంటే 3 నుండి 35 దగ్గర ఉంది. 3 to 35 వచ్చేసింది కదా. ఓకే, ఇది కరెక్ట్. కాకపోతే ఏంటంటే ఇది దీనికే వర్తించింది. మిగతా మామూలుగా అది కనుక x² లో కాకుండా 2x² ప్లస్ 3x ప్లస్ 2 అని ఇచ్చాడు అనుకోండి, ఇక్కడ మైనస్ వచ్చినప్పుడు తేడా వచ్చింది కదా. కాబట్టి ప్రతి వాల్యూను ప్రతిక్షేపించుకోవాలి.
ఓకే, ఇప్పుడు ప్రాపర్ గా నోట్స్ ప్రిపరేషన్ అంటే నోట్స్ రాసేవాళ్ళు కానీ లేకపోతే ఐపీ ఎగ్జామ్ లో రాయడానికి అయితే మాత్రం ఇవన్నీ 1 by 1 -4 0 -4 -3 -2 -1 0 1 2 3 4 అలా ప్రతిక్షేపించుకోవాలి. ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి సరిపోయింది. ఒకవేళ క్యూబ్ అన్నా కానీ మొత్తం ప్రతిక్షేపించుకోవాలన్నమాట. ఓకేనా? x బిలాంగ్స్ టు n, x నాట్ ఈక్వల్ టు 3, f of x is equal to 1 by x minus 3 అయిన ప్రమేయం యొక్క ప్రదేశము ఏంటి అని అడుగుతున్నవాడు. ఇందులోనే ఒకటోది వచ్చేసి న్యాచురల్ నంబర్స్, రెండోది న్యాచురల్ నంబర్స్ యూనియన్ 0 ఎలిమెంట్ అంటే పూర్ణాంకాలు. ఓకే, నెక్స్ట్ n మైనస్ సెట్ ఆఫ్ 3. ఓకే, నెక్స్ట్ 4 వచ్చే నన్ ఆఫ్ ఎబో. చూద్దాం మనం అసలు ఇప్పుడు x బిలాంగ్స్ టు n ఇచ్చాడు, x 3కు సమానం కాదు అంటున్నాడు. ఓకే, న్యాచురల్ నంబర్స్ లో ఉంది కాబట్టి x వాల్యూ అనేది ఏంటిదమ్మా 1 నుంచి స్టార్ట్ అయింది. ఓకే, అది పక్కన పెడదాం. ఈ f of x 1 by x minus 3 అంటే మనం ఇందులో x వాల్యూ 1 2 3 అలా ప్రతిక్షేపించి దీని వాల్యూని రాబట్టడానికి ట్రై చేయకూడదు. ఎందుకంటే ఇక్కడ అడిగింది ప్రదేశము, వ్యాప్తి కాదు. వ్యాప్తి అయితే f of 1 is equal to 1 by -2, f of 2 is equal to 1 by -1 by 2 అంటే 1 అంటే -1. f of 3 అంటే x నాట్ ఈక్వల్ టు 3 అన్నాడు కాబట్టి వదిలేస్తాం. f of 4 is equal to అలా మనం ప్రతిక్షేపిస్తూ వెళ్ళకూడదు. ఎందుకంటే అడిగింది ఏంది ప్రదేశము, వ్యాప్తి కాదు. ప్రదేశము కాబట్టి x వాల్యూస్ మనము అక్కడ కనుక్కోవాల్సింది. ఓకేనా? y వాల్యూ కాదు. మరి ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఇప్పుడు x బిలాంగ్స్ టు n అన్నాడు. అంటే ఇది x బిలాంగ్స్ టు n అంటే 1 2 3 4 సో ఆన్ ఇన్ఫినిటీ కదా, n న్యాచురల్ నంబర్స్. ఓకేనా? కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు కండిషన్? x నాట్ ఈక్వల్ టు 3 అన్నాడు. x నాట్ ఈక్వల్ టు 3 అంటే ఇది మనము తీసుకోకూడదు. x అనేది 3కు సమానం కాదు అనే ఒక కండిషన్ పెట్టాడు కదా, తీసుకోకూడదు. కాబట్టి మనకి సెట్ ఇప్పుడు ఇది ఏమైందంటే ఇది మొత్తంలో నుంచి ఇది మొత్తం న్యాచురల్ నంబర్స్ మైనస్ ఈ 3 అనేది లేదుగా కాబట్టి సెట్ ఆఫ్ 3 అంటే 3 ఎలిమెంట్ లేదు అనమాట. న్యాచురల్ నంబర్స్ లో 3 అనే ఎలిమెంట్ లేదు. ఆప్షన్ ఎక్కడ చూద్దాం. 3 ఆప్షన్ ఉంది కదా, n మైనస్ ఎలిమెంట్ 3 సెట్ ఆఫ్ 3. ఓకే కదా? పోతే f ఫ్రమ్ n టు n చే నిర్వచితం అయితే క్రింది వానిలో 1 ప్రమేయం ఏది అంటే అన్వేక ప్రమేయం ఏది అని అడుగుతూ ఉన్నాడు అనమాట. అన్వేక ప్రమేయము ఏది అని అడుగుతా ఉన్నాడు మనల్ని. మరి అన్వేక ప్రమేయము అంటే మనము ఏం చెప్పుకుంటాము? ఏలోని విభిన్న మూలకాలకు బిలో విభిన్న ప్రతిబింబాలు ఉండాలి. అంటే ప్రతి విభిన్న నంబరుకు ఒక విభిన్నమైన నంబరు రావాలి. ఓకేనా? వీటిలో ఏది అని అడుగుతా ఉన్నాడు. ఏ అనేది 1, బి అనేది 1, 2, 3, సి అనేది 1, 4, డి అనేది ఆల్. ఓకేనా? అలా ఇస్తే మనకి f of x is equal to 2x plus 3, x belongs to n 2x plus 3 అన్నాడు. x belongs to n అంటే న్యాచురల్ నంబర్స్ 1 నుంచి మొదలవ్వాలి. మనకి 2 into 1 2 plus 3 5. తర్వాత 2 పెట్టుకున్నట్లయితే మనము 2 into 2 4 plus 3 7. ఓకే, తర్వాత అంటే 3 పెట్టుకున్నట్లయితే 2 3 6 plus 3 9. అంటే ప్రదేశము 1 2 3 అలా తీసుకున్నప్పుడు మనకి వ్యాప్తి ఏం వస్తుందమ్మా 5 7 9 వస్తుంది. అంటే విభిన్న మూలకాలకు విభిన్న ప్రతిబింబాలు ఉన్నట్టే కదా, కాబట్టి అది అన్వేక ప్రమేయము. ఒకటోది అన్వేక ప్రమేయము కరెక్టే. మరి రెండోది చూద్దాం. f of x is equal to x square minus 2 4 నుంచి -4 నుంచి +4 మధ్యలో అంటే వాటికి సమానం అని చెప్తా ఉన్నాడు. x square minus 2
x² - 2. ఇప్పుడు ఒకటి -4 తీసుకుందామమ్మా, -4 తీసుకుందాం. ఓకేనా? ఇంతకు ముందు ప్రాబ్లంలో మనం చెప్పాము ఏంటది, ఇక్కడ x² ఉంది కాబట్టి మైనస్ వాల్యూ ప్లస్ వాల్యూ ఒకటే అవుద్ది అని చెప్పాను. ఇందులో ప్రతిక్షేపించక్కర్లా. సరే ఓకే చూద్దాం. -4 నా 4 16 -2 అంటే 14. ఓకే, అంటే -4 తీసుకుంటే 14 వస్తుంది. ఓకే, మళ్ళీ +4 తీసుకున్నా కానీ 14 వచ్చిందిగా. -4కి 14 వస్తుంది, +4 తీసుకున్నా కానీ 14 వచ్చింది. -3 తీసుకుంటే 3 9 -2 7, +3 తీసుకున్నా 7 వచ్చింది. అంటే -4కి 14 వస్తుంది, మళ్ళీ ఒక 4 ఉంది దానికి 14 అవుతుంది, 3కి ఏమో 9 వస్తుంది, 3 9 7 వస్తుంది, మళ్ళీ -3కి కూడా 7 వస్తుంది. అంటే ఇప్పుడు ఏమవుతుంది, విభిన్న మూలకాలకు విభిన్న ప్రతిబింబాలు ఏర్పడుతుందా? ఇక్కడ 2 వస్తున్నాయి కదా, 2 వస్తున్నాయి. అంటే మైనస్ వాల్యూకి ప్లస్ వాల్యూకి 2 ఒకటే వస్తాయి కాబట్టి అది ప్రమేయము కాదు. రెండోది మనకి ప్రమేయము కాదు. ఓకేనా? రెండోది ప్రమేయము కాదు. నెక్స్ట్ 3 చూసుకుంటే f(x) = x² - 5x + 6. x² - 5x + 6. అందులో x వాల్యూ అనేది నేచురల్ నెంబర్స్ 0 నుంచి 5 అంట. 0 నుంచి 5 అంట. అసలు నేచురల్ నెంబర్స్ లో 0 ఉండదు, దాన్ని అసలు తీసేయచ్చు మనం. ఓకే ఓకే సరే ప్రతిక్షేపిద్దాం. x వాల్యూ 0 తీసుకుంటే మనకి 0కి 6 వస్తుందమ్మా. x వాల్యూ 0 తీసుకుంటే 6 వస్తుంది. x వాల్యూ 1 తీసుకున్నప్పుడు మనకి 1 - 5 ఎంతమ్మా? -4 2 6 అంటే ఎంత వస్తుంది? 2 వస్తుంది. 1 తీసుకున్నప్పుడు 2 వస్తుంది. 2 తీసుకో, 2 2 4 4 6 10 4 6 10 -10 0. 2కి 0. నేచురల్ నంబర్స్ 0 ఉండదు, 0. నెక్స్ట్ వచ్చేసి ఇది 1 తీసుకుంటే 3 తీసుకుంటే 3 తీసుకుంటే 3 3 9 3 3 9 9 ప్లస్ 6 15 15 5 3 15 0. అంటే విభిన్న మూలకాలకు విభిన్న ప్రతిబింబాలు రావట్లేదు. విభిన్న మూలకాలకు విభిన్న ప్రతిబింబాలు రావట్లా కాబట్టి అది కూడా మనకేం కాదు, ప్రమేయము కాదు. ప్రమేయము కాదు. ఇకపోతే 4వది చూసుకుంటే f(x) = x² such that x belongs to n. x అనేది నేచురల్ నంబర్స్ x² అంటున్నాడు. అంటే 1 నుండి స్టార్ట్ అయితే 1 తీసుకుంటే 1 వచ్చింది. 2 అంటే ప్రదేశము 2 తీసుకుంటే వ్యాప్తిలో 4, 3 తీసుకుంటే 9, 4 తీసుకుంటే 16, 5 తీసుకుంటే 25. అంటే ప్రదేశము విభిన్న మూలకాలు తీసుకుంటే వ్యాప్తి కూడా విభిన్న మూలకాలు ఏర్పడుతున్నాయి. ఓకేనా? దాన్ని ఏమంటాం మనం? అన్వేక ప్రమేయము అంటాము. అడిగింది కూడా 1 ప్రమేయమే. ఓకేనా? కాబట్టి మనకు 1 మరియు 4 రైట్, 1 మరియు 4 రైట్. అంటే ఆప్షన్ సి అక్కడ కరెక్ట్ అన్నమాట. ఓకేనా? అనేది ABC, B అనేది PQR, C అనేది XYZ. XYZ. ఇప్పుడు దీన్ని బట్టి మనకు ఏమడుగుతున్నాడు అంటే f ఫ్రమ్ A to B అంటే f అనే ప్రమేయం A నుంచి B కి, G అనే ప్రమేయం B నుంచి C కి అయినప్పుడు గాఫ్ అంటే వ్యాప్తి, గాఫ్ ఆఫ్ వ్యాప్తి అంతా అని అడుగుతున్నాడు. అంటే G నుండి F కి వ్యాప్తి అడుగుతా ఉన్నాడంటే దీని నుంచి మనము ఏమర్థం చేసుకోవచ్చు అంటే గాఫ్ అంటే A నుంచి డైరెక్ట్ గా C కి మనం తీసుకోవచ్చు. A నుంచి C కి దేనికైతే సంబంధం ఉందో దాన్ని చూసుకోవాలి మనం. ఓకేనా? ఏం చూసుకోవచ్చు మనం? ఇప్పుడు A నుంచి P నుంచి X ఉందమ్మా అంటే X. ఓకే, నెక్స్ట్ B నుంచి Q నుంచి మళ్ళీ X కే ఉంది కాబట్టి రెండోసారి రాయం వదిలే. C నుంచి R నుంచి Y కి ఉంది అంటే Y. ఓకేనమ్మా? A నుంచి P నుంచి X ఉంది, X రాశాం.
బి నుంచి క్యూ నుంచి ఎక్స్కే ఉంది కాబట్టి రెండోసారి రాయం. సి నుంచి ఆర్ నుంచి వైకి ఉంది, వై రాస్తాం. అంటే ఎక్స్ కామా వై అనేది మనకి గాఫ్ యొక్క వ్యాప్తి అవుతుంది. ఓకేనా? ఇలా కాకపోయినా ఇప్పుడు మనం ఏం రాసుకోవచ్చు అంటే ఎఫ్ అనేది మనం ఏం తీసుకోవచ్చు అయ్యా అంటే ఏ కామా పి, ఓకే, బి కామా క్యూ, ఓకే, సి కామా ఆర్, సి కామా ఆర్. మరి జి, జి అనేది మనం ఏం తీసుకోవచ్చు పి కామా ఎక్స్, నెక్స్ట్ క్యూ కామా ఎక్స్, నెక్స్ట్ ఆర్ కామా వై, ఆర్ కామా వై. ఇందులో మనకి జనరల్ గా గాఫ్ అంటే ఏ నుండి పి, పి ఉంది కదా, ఓకే, పిలో జీలో ఏముందో చూసుకుంటే ఎక్స్ ఉంది. ఇక్కడ క్యూ, క్యూకి ఏముంది అయితే ఎక్స్ ఉంది కాబట్టి ఒకసారి తీసుకుంటాం. ఆర్ కి జీలో ఏముంది వై ఉంది కాబట్టి ఎక్స్ ని వైని తీసుకుంటాం అన్నమాట. ఓకేనా? అది గాఫ్. ఓకే, దీంతో ప్రమేయాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేయడం జరిగింది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే.